అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ మాట్లాడిన సీఎం పైన మాట్లాడిన మాటలపైన మనతో పాటు ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ముకుంద రమేష్ ఉన్నారు. ఇంత విషయం నన్ను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి నిన్న బాలకసుమన్ సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆయన కార్యక్రమంలో కూడా సీఎంకు చెప్పు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు బాలకసుమన్ గారిని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న. ఎందుకంటే గతంలో బాలకసుమన్ అంటే ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బాలకసుమను ఆనాడు ఒక ఉస్మానియా గేట్ క్యాంపస్ పక్కల కూర్చొని టీ తాగి సిగరెట్ తాగి బాలకసుమన్ గారు ఈరోజు ఇంత పై ఎత్తులు ఎట్లా ఎదిగాడని ఒకసారి ఆలోచించాలి. నిన్న చూసినట్లయితే మీ మీడియాలో చూసినట్లయితే బాలకసుమన్ గారు రేవంత్ రెడ్డికి ఒక చెప్పు చూపించడం జరిగింది. చెప్పు చూపించడం కాదు, బాలకసుమన్ గారు మా కూడా చెప్పులు చూపించడానికి వచ్చు. మీరు ఈరోజు మీ గురించి చరిత్ర చెప్పుకోవాలంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని అడ్డంకులు, ఎన్ని ప్రలోభావాలు సృష్టించిన చరిత్ర మీది. ఈ బాలకసుమన్ గారికి తెలుసు ఏం చేసిండు అనేది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో హెవీ ఉద్యమం జరుగుతున్న ప్రాంతంలోని తెలంగాణ ఉద్యమం పేరిట కొన్ని లక్షల కోట్ల పైసలు వసూలు చేసిన చరిత్ర, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అక్కడున్న విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలు చేసిన ఘనత ఈ బాలకసుమన్ గారిది అని చెప్పి ఈరోజు మీ మీడియాకి తెలియజేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూసినట్లయితే బాలకసుమన్ గారు మీరు నిన్న జరిగిన విషయంలోని తక్షణమే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఈరోజు నీతులు నిబంధనలు బట్టి నీతులు నియమాలు మీరు చెప్పి రేవంత్ రెడ్డి గారు నిందలు మోపాలని చూస్తున్నారు కదా. మా గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు మాత్రమే అవుతుంది. ఈరోజు బాలకసుమన్ గారు 2 నెలలు అవుతుంది. ఈరోజు బాలకసుమన్ గారు మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని సినీ పరిశ్రమలో పైసలు వసూలు చేసిన చరిత్ర మీది కాదా? ఆనాడు అదుర్సు సినిమా లాంటి, కుమరం భీం సినిమా లాంటి ఆపి అక్కడున్న నిర్మాతలతో పైసలు వసూలు చేసిన చరిత్ర మీది కాదా? మీరు ఈరోజు కోట్లాదికి మీరు 2014లో తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన అనర్హుడు మీరు ఈరోజు ఇన్ని వేలాది కోట్ల పైసలు ఎలా వచ్చినాయి? ఈరోజు ఈ పైసలు సంపాదించడంలో కీలక పాత్ర ఏంది? ఈరోజు మీరు తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని ఉస్మానియాలో విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలెక్కి ఈరోజు గద్దెకెక్కి కూర్చొని ఈరోజు మీరు వేలాది కోట్లకు అధిపతి అయిన తర్వాత ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారం వచ్చి 2 నెలలుగా వస్తున్నా ఈరోజు మీరు మా ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారు. ఖబర్దార్ బాలకసుమన్ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజులలో రేపటి నుంచి మా ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారు నిర్ణయించినట్లే కార్యాచరణను మీరు ఎక్కడున్నా అక్కడ జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే మీరు ఒక మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ చేసిన వ్యాఖ్యల పైన కూడా మీరు ఎన్ఎస్యు రాష్ట్ర నాయకత్వం రేపు ఏమేమి కార్యాచరణ చేయబోతుంది, ఏమేమి తీసుకుంటున్నారు? ఈరోజు మార్నింగ్ మా రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఈరోజే మా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి రేపటి నుంచి ఈ మాటలు వెనక్కి తీసుకోకపోతే రేపటి నుంచి జరిగే కార్యాచరణ మా రాష్ట్ర అధ్యక్షుడు గారు ప్రకటిస్తా అని చెప్పారు. వారు తీసుకున్న కార్యాచరణను బట్టి మేము రేపటి నుంచి బాలకసుమన్ గారి మీద కానీ ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధంగా అంటే ఆ విధంగా నోటి దుర్వశనతో మాట్లాడుతున్నారు కాబట్టి వారి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కార్యాచరణ మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పిలుపునిస్తారు. వాటిని బట్టి మేము రేపటి నుంచి కార్యాచరణ తీసుకుంటాం. రైట్. అంటే ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి పైన బాలకసుమన్ మాజీ ఎమ్మెల్యే చెప్పు చూపించవలసింది? ఇలాంటి పదజాలం రాజకీయాలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు చూసినట్లయితే బాలకసుమన్ గారిది రేవంత్ రెడ్డి గారు నిజాలు బట్టబయలు బయటకు పెడతాడని కాన్సెప్ట్ తోటో, అదేవిధంగా ఈ మధ్యలో మీరు చూసినట్లయితే పులి బయటకు వస్తుంది కొన్ని రోజులు ఆగండి అన్నాడు. మా రేవంత్ రెడ్డి గారు పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉంది, మీ మీద బోన్ లేచి పంపిస్తామన్నాడు. అదేవిధంగా ఈ కల్వకుంట్ల కుటుంబం మోకాల చిప్పల గడకు వచ్చిన బాలకసుమన్ గారు బల్పెక్కి బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు అండి. ఈరోజు నిజానికి చెప్పాలంటే ఆయన నిజస్వరూపం మేడ మా రేవంత్ రెడ్డి గారు బయట పెడతారని చెప్పి ముందు భయంతో ఇలాంటి అవకచూకాలు పేలుస్తూ రేవంత్ రెడ్డి గారి మీద నిందలు మోపడం జరుగుతుంది. ఏమి జరిగినా ఏమి చేసినా మీ బీఆర్ఎస్ నాయకులకు కానీ బాలకసుమన్ గారికి కానీ ఒకటి చెప్పదలుచుకున్నాం. మీరు చేసిన అవినీతి చిట్టా
రాబోయే రోజులలో మా రేవంత్ రెడ్డి గారితో ఉంది. తక్షణమే రేవంత్ రెడ్డి గారు అవన్నీ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము మిమ్మల్ని వదిలేసే ప్రసక్తి లేదు. కానీ ఒకటే బల్కసుమన్ గారు, మీరు బలిసిన మాటలు మాట్లాడితే మేము కూడా చెప్పులు కాదు కదా, ఏం చూపేలా చూపించడానికి వస్తుంది. మీరు కూడా నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజులలో రేపు నుంచి జరిగే కార్యక్రమంలో ఎన్ఎస్యూ అంటే ఏందో చూపిస్తుందని చెప్పి. మనం అంటే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయడం వచ్చింది, ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఏంది ఉద్దేశం? ఈరోజు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు ఉనికి కోల్పోయినరండి. ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఉనికి కోల్పోయినరు. రేపు జరిగే ఎంపీ ఎలక్షన్లలో కూడా వాళ్ళకు 1, 2 సీట్లు కూడా రావడం కూడా కష్టమే. అది ఏడ మళ్ళా ఉనికి కోల్పోతామని చెప్పి ముందే కేసీఆర్ గారు కానీ, కవిత కానీ ఇవన్నీ చెప్పినట్లు వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. బల్కసుమన్ గురించి తెలియని వ్యక్తే లేడు. బల్కసుమన్ చరిత్ర ఎంతో కూడా మీకు తెలుసు. అలాంటి గురించి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దీనికి మేము అసొంటి వ్యక్తుల మీద ఎంత నోరు పారేసుకుంటే అంత తక్కువ అని చెప్పి మేము అనుకొని ఇది తను ఇంతవరకే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్. ఉత్తమిని కూడా బల్కసుమన్ ఏదైతే మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేకపోతే రేపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపడతాం. అంతలోపల కూడా బల్కసుమన్ గాన ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తగిన కార్యాచరణ చేపడతామని చెప్పి రాష్ట్ర కార్యదర్శి ముకుందరామన్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.